హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఫ్లాషీ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. సో చూసే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ అప్డేట్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ షేర్ అనేది మర్చిపోకండి. త్వరగా మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరింత కలిసి సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, ఇది స్పెషల్గా కార్టూన్ అండ్ యానిమే చూసేవారికి ఫ్రెండ్స్, మీకు షిన్చాన్ సిరీస్ తెలుసు కదా, సో చూసే ఉంటారు. అయితే మనకి ఈ షిన్చాన్ నుంచి 2016 ఒక ఫిలిం అయితే వచ్చింది. అదే క్రయాన్ షిన్చాన్ ఫాస్ట్ స్లీప్ ది గ్రేట్ అసల్ట్ ఆన్ ఏ డ్రీమీ వరల్డ్. సో ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫిలింని మనకి ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో ప్రీమియర్ వచ్చేసి తెలుగు డబ్బింగ్లో August 18 సోనియా టీవీ ఛానల్లో ఉంటుంది. తెలుగు ఒకటే కాదు, ఆల్ వర్షన్స్. సో ఈ ఫిలిం మనకి తెలుగు డబ్బింగ్లో August 18 మీరు సోనియా టీవీ ఛానల్లో వాచ్ చేయవచ్చు. నెంబర్ 2, UI ది మూవీ. ఈ ఫిలిం నుంచి మరొక అప్డేట్ అనేది రివీల్ చేయబోతున్నారు. ఈ అప్డేట్ August 14 11:03 AM రివీల్ అయితే చేస్తున్నారు. మరి ఈసారి ఏం అప్డేట్ ఉంటుందో అండ్ తెలుసు, దీని నుంచి ఎలాంటి కంటెంట్ మనకి రివీల్ అయితే చేస్తున్నారు. యూనిక్గా ట్రై చేస్తున్నారు. టీజర్ వచ్చేసి వీడియో లేకుండా ఓన్లీ ఆడియోతో రిలీజ్ చేశారు. అండ్ ఒక సాంగ్ వచ్చేసి మేమ్తో రచ్చలేపేశారు. అండ్ ఇంకో సాంగ్ కూడా వచ్చింది, బట్ అది ఫుల్ సాంగ్ రిలీజ్ కాలేదు. ఆ సాంగ్ మీకు గుర్తుందా? అండ్ వీడియో టీజర్ కూడా వచ్చింది అనుకోండి, అది విజువల్ వంటర్ అయితే. అసలు చెప్పాలంటే ఈసారి మనకి ఏం అప్డేట్ రివీల్ చేస్తున్నారు, టుమారో 11:03 AM అప్డేట్ రివీల్ ఉంటుంది. రిలీజ్ డేటా లేకుంటే ఇంకో సాంగ్కి సంబంధించా. నెక్స్ట్ నెంబర్ 3, బోర్డర్ ల్యాండ్స్. రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కామెడీకి అయితే వచ్చింది. ఈ ఫిల్మ్కి IMDb రేటింగ్ చాలా తక్కువ శాతం, 6000+ ఈ ఫిల్మ్కి ఓట్ అయితే వేశారు. IMDb రేటింగ్ వచ్చేసి 10కి 4.4 అయితే ఇచ్చున్నారు, చాలా తక్కువే. అండ్ మూవీ థియేటర్కల్ పరంగా బాగాలేదనుకుంటా. అండ్ ఇక్కడ మనకి గుడ్ న్యూస్ వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని డబ్ చేస్తున్నారు. లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ వారు ఈ 3 ఆడియోస్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇప్పుడే ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చింది. OTT ప్లాట్ఫామ్లో ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ మంత్లో. సో అక్టోబర్ మంత్లో ఈ 3 ఆడియోస్ మనకి లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో చూడడానికి ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 4, కమిటీ కుర్రాళ్ళు. మూవీ టీమ్ అనుకున్నట్టు మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇప్పటివరకు ఈ ఫిల్మ్కి 4 డేస్కి కలెక్షన్స్ 7.48 CR వరకు రావడం జరిగింది. నేనైతే ఫిలిం చూశాను. మూవీ అయితే ఫ్రెండ్స్ బాగుంది. మన ఛానల్లో రివ్యూ అనేది అప్లోడ్ చేయలేదు, సో లేట్ అవడం వల్ల అప్లోడ్ అయితే కాలేదు. అర్థం చేసుకోండి, చాలామంది అడిగారు అప్లోడ్ చేయని చెప్పేసి. సో లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఎక్సలెంట్. మిమ్మల్ని ఎమోషనల్గా మూవీ అయితే టచ్ చేస్తుంది. మీరు వద్దనుకున్న మీ కంట్లో నుంచి కన్నీళ్ళు అయితే అస్సలు ఆగవు. సో అలా ఎమోషనల్గా మిమ్మల్ని ఫిలిం అయితే టచ్ చేస్తుంది. అండ్ ఆ నాస్టాలజీ ఫిలిం మిమ్మల్ని బ్యాక్కి టైం ట్రావెల్ చేసాం అన్న ఫీలింగ్ని కూడా తెప్పిస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్. థియేటర్స్లో మిస్ అయితే కాకండి. అండ్ థియేటర్స్లో మిస్ అయిన వారు మీరు OTT ప్లాట్ఫామ్కి వచ్చినాక చూస్తారు కదా, అప్పుడు డెఫినెట్గా ఫీల్ అయితే అవుతారు, ఎందుకురా ఈ ఫిలిం నేను థియేటర్స్లో మిస్ అయ్యాను అని చెప్పేసి. మూవీలో మనకి చూపించిన ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ అండ్ 3 స్టేజెస్లో చూపించిన విధానం కానీ డైరెక్టర్ గారు ఎక్సలెంట్గా మూవీ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేశారు. సో మూవీ అయితే బాగుంది. OTTకి వచ్చినాక మళ్ళీ చూస్తారు కానీ ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ అనుభవం చాలా అంటే చాలా మీకు బాగుంటుంది. నెంబర్ 5, NPK 109. డైరెక్టర్ బాబీ. మూవీ టీమ్ వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్కి సంబంధించి ఎపిసోడ్ జైపూర్లో ఫినిష్ చేసుకున్నారు. నౌ హోమ్ టౌన్కి అయితే టీమ్ రిటర్న్ అయితే అయ్యారు. అండ్ ఈ ఫిలిం నుంచి టీమ్ వచ్చేసి ఒక టీజర్ కట్, అందులో టైటిల్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో టీజర్ టైటిల్ కట్ వచ్చేసి మనకి త్వరలోనే రివీల్ చేయబోతున్నారు. ఇంకా డేట్ అనేది ఫిక్స్ కాలేదు, మరికొన్ని రోజుల్లోనే వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 6, నారా రోహిత్ న్యూ ఫిలిం సుందరకాండ. ఎప్పుడో పాస్ట్లో అనుకుంటా ఈ ఫిలింకి సంబంధించి సెప్టెంబర్ మంత్లో ఈ ఫిలిం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ అయితే చేశారు. అండ్ ఇప్పుడే మళ్ళీ ఈ ఫిలిం నుంచి న్యూ అప్డేట్ రావడం, టీజర్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్, ఇవి రెండు మనకి మరికొన్ని రోజుల్లోనే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, డైరెక్టర్ నాగశ్విన్ నుంచి మరొక న్యూ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ అయితే చేశారు. అదే
ప్రాజెక్ట్ ఎస్. సో టెంటేటివ్ టైటిల్ ప్రాజెక్ట్ ఎస్ అనుకోవాలి. సో ఇది వచ్చేసి ఏవిఎం స్టూడియోస్ వారి నుంచి ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మేబీ ఫ్యూచర్లో టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి రివీల్ చేస్తారు. సో ఏవిఎం స్టూడియోస్ వారి నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8 ఎవాల్. ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ అండ్ బోల్డ్ రొమాంటిక్ డ్రామాగా ఉండబోతుంది. ఎప్పుడో 2023 ఇయర్లో ఈ ఫిల్మ్కి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ ఫిల్మ్ని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేబోతున్నారు. ట్రైలర్ అయితే చూడడం జరిగింది. సో ట్రైలర్ చూశాక ఇది ఫ్యామిలీతో చూసే ఫిలిం కాదని చెప్పేసి అర్థమైతే అయింది. మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆహా ప్లాట్ఫామ్ వారు August 15కి కన్ఫర్మ్ అయితే చేశారు. సో August 15కి ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ని మనం వాచ్ అయితే చేయవచ్చు. బట్ పొరపాటున కానీ ఫ్యామిలీ ముందు ఈ ఫిల్మ్ని ఓపెన్ చేయకండి. నెంబర్ 9 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది కొరియన్ మూవీ 2022లో రిలీజ్ చేస్తున్నారు. ఐఎండిబి రేటింగ్ 10కి 6.6 అయితే ఇచ్చున్నారు. నౌ ఈ ఫిలింకి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. సో ఎవరికైనా రొమాంటిక్, మ్యూజికల్, మెలో డ్రామా మూవీస్ చూడడం ఇష్టం ఉంటే ఈ ఫిలింని మీరు ఇప్పుడు వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 10 2018 ఇయర్లో వచ్చిన టాప్ రేటింగ్ వర్త్ వాచ్ ఫిలిం హెరిడిటరీ. ఈ ఫిలింకి ఐఎండిబి రేటింగ్ 10కి 7.3 అయితే ఇచ్చున్నారు. అండ్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అనమాట. మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ అయితే వచ్చింది. ఇంకా ఈ ఫిలిం నేను చూడలేదు. చాలామంది బాగుంది వర్త్ వాచ్ ఫిలిం అంటున్నారు. అండ్ రేటింగ్ కూడా తక్కువ అయితే ఇవ్వలేదు కదా, 7.3 అయితే ఇచ్చున్నారు. ఈ ఫిలింకి సంబంధించి గుడ్ న్యూస్ వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని ఇప్పుడు రిలీజ్ చేశారు. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేయవచ్చు. ఎస్పెషలీ హారర్ మూవీ లవర్స్ ఇప్పుడే వెళ్ళి చూడండి. నెంబర్ 11 దేవరా. సెకండ్ సింగిల్ 50 మిలియన్ వ్యూస్ అయితే దాటేసింది. అండ్ ట్రెండింగ్ 1లో ఉంది సాంగ్ వచ్చేసి. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి మూవీ నుంచి ఎన్టీఆర్ గారికి సంబంధించి దేవరా పార్ట్ 1 నుంచి టోటల్ పోర్షన్ షూట్ అనేది అయిపోయింది. టుడేనే ఎండ్ షూట్ వర్క్ అనేది జరిగింది. సో ఎన్టీఆర్ గారికి సంబంధించి టోటల్ వర్క్ అనేది అయిపోయింది. ఇంకా మూవీ నుంచి ఒక 1 వీక్ షెడ్యూల్ అయితే మేబీ ఉండవచ్చు. సో అది ఇదే కంప్లీట్ అయితే అయిపోతుంది మరొక 1 వీక్లో. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో సెప్టెంబర్ 27కి ఈ డేట్ మిస్ కాదు. నెక్స్ట్ నెంబర్ 12 ఎక్సుమా. ఈ సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మీకు నేను చెప్పినట్టు మనకి డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ బుక్ మై షోలో ప్రీమియర్ అయితే చేశారు. నౌ ఇప్పుడు మీరు వాచ్ అయితే చేయవచ్చు. బట్ రెంట్ మోడల్లో ఉంది. సో మీకు ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసు కదా. నౌ ఇప్పుడు ఈ ఫిల్మ్ని తెలుగు ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 13 కల్కి 2898 AD. ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మీకు ఈ మంత్ లిస్ట్లో చెప్పున్నాను. సో మంత్ లిస్ట్ చూసిన ఆడియన్స్కి తెలిసే ఉంటుంది. అండ్ లాస్ట్ మంత్ నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను ఇదే డేట్కి మనకి మూవీ అనేది ప్రీమియర్ అయితే చేయబోతున్నట్టు. సో దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ పోస్టర్ అయితే రివీల్ చేయబోతున్నారు. August 23కి ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సౌత్ 4 లాంగ్వేజ్ అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకి హిందీ వర్షన్ అనేది ప్రీమియర్ చేస్తున్నట్టు. సో కన్ఫర్మేషన్ పోస్టర్స్ వస్తాయి, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 14 షైన్ నిగన్ అండ్ మహిమా నంబియర్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం లిటిల్ హార్ట్స్. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీగా వచ్చింది. జూన్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. నౌ టుడే వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని అప్లోడ్ అయితే చేశారు. సో మలయాళం వర్షన్ ఒకటే. ఈ ఫిలిం మీరు చూడాలనుకుంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 15 సుడిగాలి సుధీర్ న్యూ ఫిలిం గోట్. ఈ ఫిలిం నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. August 2కి రిలీజ్ ఉంటుంది. అండ్ సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఈ ఫిలిం రిలీజ్ డేట్ గురించి ఖచ్చితంగా మీరు అడుగుతారు. బట్ రిలీజ్ డేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తున్నారంటే డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినప్పుడు లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. మోర్ మెంబర్స్కి వీడియో అనేది త్వరగా రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.